మిద్దె తోటల నగరంగా విశాఖను తీర్చిదిద్దుదామంటూ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం ఏపీడీ లక్ష్మి అన్నారు. ఆదర్శ నగర్లో జీవీఎంసీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం నిర్వహించిన మన కూరగాయల తోట కార్యక్రమం గ్రీన్ క్లైమేట్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఆధ్వర్యంలో కూరగాయలు, మొక్కలు, విత్తనాలు పంపిణీ కార్యక్రమం అనంతరం ఆమె మాట్లాడారు. రసాయనిక ఎరువులు, రసాయనిక క్రిమిసంహారకాలు, రసాయనిక కలుపుతీత మందులు లేకుండా ప్రకృతి ఆధారిత పంటలను ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని అన్నారు. నగరంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవాలని కోరారు. సస్టైనబుల్ రిజిలెన్స్ యూనిట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ రాజామణి మాట్లాడుతూ ప్రతి ఇంటి వద్ద కూరగాయ మొక్కలు పెంచుకోవడం అవసరమని అన్నారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి రత్నం మాట్లాడుతూ మిశ్రమ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు ఎలా పండించాలని వివరించారు. తీగజాతి మొక్కలు ఎలా పండించాలి, ఎరువు ఎలా తయారు చేసుకోవాలో వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మిర్చి, కుర్రోడుపాలెం బెండ, రాజమండ్రి టొమాటో, శ్రీకాకుళం జిల్లా బత్తాయి, వంగ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గుత్తివంకాయ మొక్కలు తదితర కాయగూరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్యు ప్రతినిధులు రవికుమార్, అక్షిత, మంగరాజు, యూసీడీ ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. ఈ రోజు ఇక్కడికి వచ్చిన పబ్లిక్ కి అందరికి నా నమస్కారం. నా పేరు లక్ష్మి. ఆల్రెడీ రాజమండ్రి గారు చెప్పుంటారు. కమిషనర్ గారు ఇది జాయింట్ టీమ్ కింద మమ్మల్ని రాజమండ్రి గారిని ఇన్వాల్వ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే పచ్చదనం కోరుకుందాం అని కమిషనర్ గారు ఎయిమ్ అన్నమాట. ఇది మన ఒక్క వీధి కాదు, ఒక్క వార్డు కాదు, ఒక్క జోను కాదు, మొత్తం ఎంటైర్ సిటీ అంతా కూడా ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయమన్నారు. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే మా ఒక్కరితో సరిపదు, అందరూ కూడా పబ్లిక్ అంతా కూడా మాకు సపోర్ట్ చేస్తేనే మేము చేయగలం. ఇందుకు ముఖ్యంగా రత్నం గారు మాకు ప్రతి ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అయ్యి మాకు సపోర్ట్ చేస్తూ ఆయన మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. అంతేకాకుండా సిటీజీ గ్రూప్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. దయచేసి ఈ ప్రోగ్రామ్ కి మాతో పాటు మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వంకాయ పాదు మన లాసన్స్పే కాలనీలో ఉంది ఒక ఆవిడ దగ్గర. వంకాయ పాదు ఉందండి నా దగ్గర అంటే ఆవిడ దగ్గర ఉందని చాలా గొప్పగా ఫీల్ అయ్యి నేను వెళ్ళి చూసా. అయితే వంకాయ పాదులు 3 రకాలు ఉన్నాయి నేను చూసినాయి, ఇంకా ఉన్నాయంట కానీ నేను చూడలేదు. 3 రకాల్లో ఒకటి తెల్ల వంకాయ కాస్తుంది, ఒకటేమో నల్ల వంకాయ కాస్తుంది, ఒకటి ఆకుపచ్చ రంగులో వంకాయ కాస్తుంది. పాదు అది మనం ఈ 2 వీధులు కలిపి వేసేసుకోండి, ఈ చివరికి ఆ చివరిదాకా వెళ్ళిపోతుంది. అంత పెద్ద పాదు అవుతుంది అండి. అంత సేమ్ మళ్ళీ పెంచాలన్నమాట. అలా పెంచడం కోసం ఏం చేయాలి? బయట ఎక్కడో అక్కర్లేదు, మన ఇంటి మీద ముందు మనం పెంచుకుంటే చాలు. మన కూరగాయలు గాని, పండ్ల మొక్కలు గాని, ఆకుకూరలు ఇలాంటి ఏవైతే ఉన్నాయో మనంతటి మనం పెంచుకున్నామంటే అది కొంచెం వరకు అయినా గానీ టెంపరేచర్ ని తగ్గిస్తుంది అండ్ క్లైమేట్ లో పొల్యూషన్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే బయట ఏయో పురుగు మందులు కొట్టిన కూరగాయలు అలాంటివి తినడం వల్ల మన హెల్త్ పాడైపోతుంది. అలా కాకుండా మనంతటి మనం చేసుకోవడం వల్ల ఆర్గానిక్ గా తింటాం, మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మన ఇంట్లో ఏదైతే కిచెన్ వేస్ట్ ఉంటుందో ఆ కిచెన్ వేస్ట్ కూడా బయటికి పోకుండా దాన్ని మళ్ళీ మనం కంపోస్ట్ కింద కన్వర్ట్ చేసి అది మన మొక్కలకి యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ వేస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది, అలాగే మన హెల్త్ కి కూడా బెనిఫిట్ అవుతుంది. సిటీ అంతా కూడా మీకు, ఎందుకంటే మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్న చోట వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అలాగే రకరకాల మొక్కలు ప్రాక్టీస్ చేస్తారు. అలాగే చాలా మందికి ఆల్రెడీ గైడెన్స్ ఇచ్చున్నారు కాబట్టి ఎక్స్పోజర్ ఉంటుంది. ఎక్కడ మెలకువలు కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీళ్ళందరి గైడెన్స్ ని కూడా మేము లైన్అప్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తాం. లేకపోతే ఇంకా అదర్ ఉపాధి ఇవ్వడం కాకుండా సో ఇది కూడా ఒక ఇంటికి మెయిన్ ఒక కన్స్ట్రక్షన్ గా కరెక్ట్ గా చెప్పాలి అంటే లేడీస్ చేసినట్టు ఇంటిని మేనేజ్ చేయడం జెంట్స్ వల్ల కాదు. ఎందుకంటే ఒక 10,000 రూపాయలు ఇచ్చి హస్బెండ్ కి మేనేజ్ చేయమంటే చేతులు ఎత్తేస్తారు, అదే లేడీకి ఇస్తే చాలా బాగా చేస్తారు. అందు గురించే పొదుపు సంఘాల్లో 99.99% ఉమెనే ఉంటారు. అది ఎందుకంటే దాన్ని ఎలా ఇంటి అవసరాలకు వినియోగించుకోవాలి, ఎలా చేయాలి అన్నది. అందు గురించినే జీవీఎంసీ ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ఉన్న ఉమెన్స్ అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేయడానికి ముందుకొచ్చాం. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ వైజాగ్, ఎక్కువ గ్రీన్ ఇదంతా పెద్ద సబ్జెక్టు, కానీ అదంతా మీరు బుర్రలోకి ఎక్కి. కానీ మన కమిషనర్ గారు ఏంటంటే విశాఖపట్నాన్ని అద్భుతమైన పచ్చదనంతో కూడిన సిటీని చూడాలని ఆయన కోరుకుంటున్నారు. Please like, share, subscribe our channel.